ముందే వచ్చింది. సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ రోజే పంపిణీ చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం బాధ్యతగా టెన్షన్గా 1వ తారీఖే పింఛన్ ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒంగోలు పింఛన్దారులు ఏ విధంగా ఏమనుకుంటున్నారు ఈ పింఛన్ అందించడం పట్ల అని తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వెంకట్రావు, అక్కడ పింఛన్దారులు ఏమనుకుంటున్నారేంటి? ఈ రోజు 31వ తారీఖు ఈసారి పింఛన్ ఇస్తున్న పరిస్థితులు ఏంటి అక్కడ పరిస్థితి? శంకరి, ప్రకాశం జిల్లాలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. జూలై 1 నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 1 నుంచి నిర్విరామంగా 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ చేపడుతున్నారు. అయితే రేపు ఆదివారం కావడంతో సెప్టెంబర్ నెల పెన్షన్ను 31వ తేదీ ఈరోజు 31వ తేదీని అందిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే ప్రకాశం జిల్లాలో ఇటు వాయుగుండం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా జోరున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయినా కానీ లెక్క చేయకుండా ఈ రోజే పెన్షన్ల పంపిణీ ఉదయం 6 గంటల నుంచే ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక వృద్ధురాలు ఏదైతే తనకు రావాల్సిన సామాజిక పెన్షన్ ని అందుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షం పడుతూ ఉంది. కానీ ఏదైతే వాలంటీర్లు లేకపోయినా కానీ సచివాలయ సిబ్బంది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇటు పెన్షన్ల పంపిణీని ఏదైతే ఒక్క రోజుల్లోనే తమకు ఇచ్చిన టార్గెట్ ని పూర్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల సమయంలో ఇటు ఏదైతే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు అందించేందుకు అవకాశం ఉన్నా కానీ గత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే చాలా మంది పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, పెన్షన్ ఏదైతే వర్షంలోనే పెన్షన్ సచివాలయ సిబ్బంది అందిస్తున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెన్షన్లు పంపిణీ అయితే కొనసాగుతుంది. దీంతో పాటు ఏదైతే వాలంటీర్ ఏదైతే ఇటు సచివాలయ సిబ్బందితో పాటు ఇటు జిల్లాలో ఉన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందా లేదని చెప్పని పర్యవేక్షిస్తున్నారు. లబ్ధిదారులకు నేరుగా టీడీపీ నేతలు ఇటు ఎమ్మెల్యేలు పెన్షన్లు అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక వికలాంగుడు తన పెన్షన్ అందుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వర్షంలో కూడా ఒకరోజు ముందుగానే పెన్షన్ అందుకుంటున్నారు. ఎలా ఉందండి? ఇప్పుడు ఒక రోజు ముందుగానే పెన్షన్ ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు సార్? ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు. రేపు ఆదివారం అని 1వ నెల, ఇది ఏ నెల నాకు తెలియదు కానీ రేపు నాకు అంతకుముందు 3,000 ఇచ్చేవాళ్ళు సార్. 3,000 నుంచి ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. మాకు ఇప్పుడు ఏం బాగానే ఉంది, ఏం భయం లేదు సార్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందండి పెన్షన్? బాగానే ఉందండి, ఇప్పుడు కూడా బాగానే ఉంది. 6,000 ఇస్తున్నారు, మాకు సరిపోయే విధంగా ఉందండి. ఇదే విధంగా లబ్ధిదారులంతా కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆదివారం వస్తే ఆ రోజు సెలవుగా ఒక రోజు ప్రభుత్వ ఖాతాల్లోనే గతంలో డబ్బులు ఉంచుకునే పరిస్థితి ఉండేది. కానీ రేపు ఆదివారం కావడంతో రేపు ఇవ్వాల్సిన పెన్షన్ని కూటమి ప్రభుత్వం ఈ రోజే అందిస్తున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడటానికి మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఈ రోజే వర్షంలో కూడా లెక్క చేయకుండా ఇటు సచివాలయ సిబ్బంది పెన్షన్లు అందిస్తున్నారు, ఎలా చూడాలి? ఈరోజు కూటమి ప్రభుత్వము మన నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ ప్రభుత్వం మరొకసారి నిరూపించుకుంది. రేపు 1వ తారీఖు ఆదివారం అవటం వలన ఈ బడుగు బలహీన వర్గం ఎవరైతే పేదలు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా రేపు ఆదివారం అవటం వల్ల ఇవాళ 31వ తారీఖే పెన్షన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దాంతోపాటు ఈ చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం గతంలో వైసీపీ ప్రభుత్వము ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎంతో డబ్బులు దుర్వినియోగం చేసి వాలంటీర్లు కూడా ఎత్తుకెళ్ళిపోయిన సందర్భాలని. కానీ ఈ రోజు నిబద్ధతోటి మన సచివాలయ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో సిబ్బంది మొత్తం కూడా ఒక్క రోజులో, గతంలో వారం రోజులు పూర్తి చేసేది వాళ్ళు ఒక్క రోజుతోనే ఈ సిబ్బంది అంతా కూడా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఎంతో అభిమానంతో, ప్రేమతో ఇదో సేవగా భావించి చేస్తూ ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సచివాలయ సిబ్బంది. ఇది శంకరి, ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా 2,93,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకి దాదాపు ఈ రోజే 123 కోట్ల సామాజిక పెన్షన్లు అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక రోజు ముందుగానే పెన్షన్లు